ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్య. మనం ఇప్పుడు ఈ టాపిక్ చేయడానికి గల కారణం ఏందంటే, మనకి రీసెంట్‌గా జరుగుతున్న రైల్వే ఎగ్జామ్స్ గానీ, ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్‌లలో మనకి 4 ఆప్షన్లు ఇచ్చి క్రింది వాటిలో ప్రైమ్ నెంబర్ కానిదేది, ప్రైమ్ నెంబరు అయినది ఏది అని మనల్ని అడుగుతున్నాడు. జస్ట్ మనకి బేసిక్ చూద్దాం ఫస్ట్. బేసిక్ అంటే మనకి ప్రధాన సంఖ్యలు 1 నుంచి 50 వరకు 15 ఉంటాయి. 51 నుంచి 100 వరకు 10 ఉంటాయి. కంప్లీట్‌గా మనకి 1 నుంచి 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ 1-50 రాశాను జస్ట్ నార్మల్‌గా, జస్ట్ ఐడియా కోసం. 2, 3, 5, 7, 11 ఇట్లా సో ఆన్. మనకిక్కడ చిన్న క్వెషన్ ఏందంటే, ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏముంటుంది? 2 ఉంటుంది. అంటే ఏకైక సరి ప్రధాన సంఖ్య అంటే 2. ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబరు అవ్వడానికి గల ఛాన్స్ ఉన్న ఆప్షన్ ఏంటిది? ప్రైమ్ నెంబర్ కాకపోవడానికి గల ఛాన్స్ ఉన్న ఆప్షన్ ఏంటిది? మనకి ప్రైమ్ నెంబరు కాకపోవడానికి గల ఆప్షన్ ఏంటిదంటే, ఫస్ట్ లాస్ట్ డిజిట్ అనేది నాట్ ఎండ్. అంటే లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, దాంట్లో చివరి సంఖ్య అనేది ఈవెన్ నెంబరు కాకూడదు. నెక్స్ట్ 0 ఉండకూడదు. నెక్స్ట్ 5 ఉండకూడదు. తర్వాత ఆ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే 3తోని అది డివిజిబుల్ చేయబడదు. అంటే 3తోని భాగించకూడదు. అంటే ప్రైమ్ నెంబర్ యొక్క లాస్ట్ నెంబర్ మనకి ఏమేమి ఉండకూడదు? ఈవెన్ నెంబర్ ఉండకూడదు, అండ్ 0 ఉండకూడదు, నెక్స్ట్ 5 ఉండకూడదు. అన్ని నెంబర్లు యాడ్ చేస్తే 3తోని భాగించబడకూడదు. ప్రైమ్ నెంబర్ అంటే మనకేమొస్తుంది? ఇట్ సెల్ఫ్ అంటే తనకు తాను మరియు 1తో మాత్రమే భాగించబడుతుంది. 11 ఒకట్ల 11 అంటే ఎగ్జాంపుల్ రాసినాం. ఒక 11, 11 ఏదైనా ప్రైమ్ నెంబర్ తీసుకుంటే దానికి 2 కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రైమ్ నెంబరు 19 తీసుకున్నారనుకోండి. 1 × 19, 19 × 1, 1 మరియు తనకు తాను మాత్రమే భాగించబడుతుంది. అంటే 2 ఫ్యాక్టర్లు వస్తాయి ప్రైమ్ నెంబర్స్‌కి. నెక్స్ట్ ఒక సంఖ్య అనేది ప్రైమ్ నెంబరా కాదా అని కనుక్కోవడానికి మనకి ఇంకొక 2 స్టెప్స్ ఏందంటే, ఏదైనా ఇచ్చినటువంటి ప్రైమ్ నెంబర్‌ని మనము 6తోని భాగించినప్పుడు శేషం అనేది 5 లేదా 1 వస్తే అది ప్రధాన సంఖ్య అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఏంటిది? ఇచ్చిన ఆప్షన్‌ని మనం 6తోని భాగించినప్పుడు రిమైండర్ అంటే శేషం అనేది 5 లేదా 1 వచ్చినప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. మరి దీన్ని ఎందుకు నేర్చుకోవడం ఛాన్స్ ఉంటది కదా అంటే, ఒక్కొక్కసారి మనకి 4 ఆప్షన్‌లలో ఒక ఆప్షన్ మాత్రమే మనం 6తోని భాగించినప్పుడు శేషం 5 లేదా 1 ఉంటది. అట్లా ఒక ఆప్షన్ మాత్రమే 6తోని భాగించినప్పుడు 5 లేదా 1 శేషం ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయొచ్చు. 1 కంటే ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడు, ఏది 6తోని భాగించినప్పుడు శేషం అనేది 5 లేదా 1 అనేది 1 కంటే ఎక్కువ ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఈ ప్రాసెస్‌ని మనం చూజ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనం ఎలా చూజ్ చేసుకుంటాం? ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటిది? ఆ ఇచ్చిన నెంబర్‌కి ఏ స్క్వేర్ నెంబర్‌కి దగ్గరలో ఉందది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 103 ఇచ్చారు. ఇది 10 స్క్వేర్‌కి దగ్గరలో ఉంది. 10 స్క్వేర్ అంటే 100 కదా! ఈ 10 స్క్వేర్‌కి దగ్గరలో ఉందో, ఏదైతే స్క్వేర్ నెంబర్‌కి దగ్గరలో ఉందో ఆ స్క్వేర్ నెంబర్‌కి ముందున్నటువంటి ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 2, 3, 5, 7. ఇప్పుడు 103కి 10 స్క్వేర్‌కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ 10కి ముందున్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని కూడా మనం రాసుకున్నాం. 2, 3, 5, 7 రాసినాం కదా! ఇప్పుడు ఈ 10 స్క్వేర్‌కి ముందున్నటువంటి ప్రధాన సంఖ్యలలో ఏ ఒక్క సంఖ్యతో ఇది భాగించబడ్డా ఇది ప్రధాన సంఖ్య కాదు. అంటే 2తోని ఇది భాగించబడకూడదు, 3తోని భాగించబడకూడదు, 5తోని భాగించబడకూడదు, 7తోని భాగించబడకూడదు. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 527 ఉంది. ఈ 527 ఏ స్క్వేర్‌కి దగ్గరలో ఉంది? 23 స్క్వేర్‌కి దగ్గరలో ఉంది. 23 అంటే మనకి 529 కదా! 23కి బిఫోర్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. అంటే ఇప్పుడు ఈ ముందున్నటువంటి ప్రైమ్ నెంబర్‌లలో ఒక్క సంఖ్యతోని కూడా ఈ 527 భాగించబడొద్దు. ఒకవేళ ఒక్క నెంబర్‌తోని 527 భాగించబడ్డా గానీ ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే. 2తో వస్తుందా? రాదు. 3తో వస్తే ఏం చేయాలి? మనకి ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5 + 2 7, 7 + 7 14. అంటే 3తోని కూడా భాగించబడట్లేదు. 5తో భాగించబడాలంటే ఇక్కడ లాస్ట్‌లో 0 ఉండాలి లేదా 5 ఉండాలి. సో 5తో కూడా కాదు. 7తో అవుతుందా? 7తో ఎట్లా అవుతుంది? 7తో 7 × 49 అంటే 3 ఉంటది. 37 రాదు. 11తో వస్తుందా? రాదు. 13తో వస్తుందా? 13 13 4 52 రాదు. 17తో వస్తుందా? 17 3 51, 1 17 అంటే 17తో వస్తుందండి. అంటే 17తో వస్తుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు.
మన కాన్సెప్ట్ ఏంటిది, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని 6తో భాగిస్తే శేషం 1 లేదా 5 వచ్చే ఆప్షన్లు ఒకటే ఉంటే డైరెక్ట్ పెట్టేయండి. 1 కంటే ఎక్కువ ఉంటే ఈ సెకండ్ ప్రాసెస్ చూజ్ చేసుకోండి. ఈ సెకండ్ ప్రాసెస్ ఎలా చూజ్ చేసుకుంటారు, ఇచ్చినటువంటి నెంబర్కి ఏ స్క్వేర్ నెంబర్ దగ్గరలో ఉందో ఆ స్క్వేర్ నెంబర్ చూసుకోండి. ఆ స్క్వేర్కి ముందున్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్ని రాసుకోండి. ఈ ప్రైమ్ నెంబర్స్ ముందున్న ప్రైమ్ నెంబర్స్లలో ఇచ్చిన సంఖ్య అనేది డివిజిబుల్ అవ్వకపోతే అది ప్రధాన సంఖ్య. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.